కేసినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి మధ్య విభేదాలు రోజురోజుకి ముదురుతూనే ఉన్నాయి. చిన్ని కొలికపూడి విభేదాలపై ఇప్పటికే సీఎం చంద్రబాబు స్పందించినట్లుగా తెలుస్తోంది. ఇద్దరి నుంచి వివరణ తీసుకుని నివేదిక ఇవ్వాలంటూ పార్టీ క్రమశిక్షణ కమిటీకి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నేతలు ఇలా ఆరోపణలు చేసుకోవడం ఎప్పుడూ జరగలేదని, పార్టీ టికెట్ ఇస్తేనే గెలిపించామన్నది గుర్తుపెట్టుకోవాలంటూ చంద్రబాబు వారికి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. పార్టీ సిద్ధాంతాలు తెలియని వారికి, పొలిటికల్ అనుభవం లేని వారికి టికెట్లు ఇచ్చి తొందరపడ్డానేమో అన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతల సమావేశంలో ఈ వ్యవహారంపై చంద్రబాబు మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండబోతున్నాయంటూ ఆయన ఇప్పటికే ఒక హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, చిన్ని కొలికపూడి మధ్య జరుగుతున్నటువంటి వివాదం, ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు. ముఖ్యంగా తనకి పార్టీ టికెట్ ఇప్పించడం కోసం చిన్ని డబ్బులు తీసుకున్నాడు, 5 కోట్లు తన దగ్గర డబ్బులు తీసుకున్నాడంటూ కొలికపూడి చేసినటువంటి ఆరోపణలు కానీ, ఆయన పెట్టినటువంటి స్టేటస్లు, వాట్సాప్ స్టేటస్లో ఆయన పెట్టిన కొన్ని ట్రాన్సాక్షన్ లిస్ట్ కానీ ఎంత పెద్ద సంచలనమైందో మనం చూసాం. ఆ తర్వాత కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. తదనంతరం చిన్ని మాట్లాడుతూ కొలికపూడి మీద చేసినటువంటి ఆరోపణలు, వైసీపీ నాయకులకు ఆయన చాలా క్లోజ్గా ఉంటారని చెప్పి మాట్లాడినటువంటి మాటలు మరింత దుమారాన్ని రేపాయి. ఇలా ఒకరి మీద ఒకరు విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో టీడీపీకి ఇది తీవ్ర నష్టాన్ని చేస్తుందంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.